బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో హైటెన్షన్ నెలకొంది. పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంపై తీవ్ర ఉద్రిక్తత దారితీశాయి. అర్ధరాత్రి బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలు చేపట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. దాదాపు 200 మంది పోలీసుల భద్రత మధ్య ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కూల్చివేతల వెనుక స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఉన్నారని బాధితులు ఆరోపిస్తూ ఆయన తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు అధికారుల చర్యలను వైసీపీ తీవ్రంగా తప్పుపట్టింది. పేదల ఇళ్లను ఇలా కూల్చివేయడం ఏంటని తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో మండపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గోదావరి పుష్కరాల సందర్భంగా మండపేట పట్టణానికి నిధులు మంజూరు చేయబడింది. అందులో భాగంగా ఇక్కడ పుష్కర్ నగర్ నిర్మాణం చేసి ఇక్కడ ఆక్రమణలో నీటిపారుదల శాఖ 14 విశ్వలో ప్రత్యామ్నాయ వాళ్ళని అక్కడ బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా 136 లక్షలు ప్రాంతాన్ని పూర్తి చేసి రాబోయే గోదావరి పుష్కరాలకు పురపాలక సంఘ అలాగే పురపాలక శాఖ కూడా ఆదిత్యం కాబట్టి దీని పనులని అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే లక్ష్మీనారాయణ స్వామి పెరుమాళ్ టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి సంబంధించిన గుడి పెద్ద కాపు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన జోగేశ్వరరావు గారికి రైట్ హ్యాండ్ అని తెలిసిందన్నమాట. ఆయనకి ఈయన ఏంటంటే గుడుల్ని ఇంకా అభివృద్ధి చేద్దాము, వాడపల్లి స్థాయిలో పెంచేద్దాము, ఈ గుడిని అన్ని ఫండ్స్ రాబడదాము, అందరి దగ్గర నుంచి సగం దేవుడికి పెడదాము, సగం ఆయన నోట్లో వేసేసుకున్నాము అనుకున్నారు. ఏంటో ఆయన జోగేశ్వరరావు అధికార పార్టీలో ఉన్న జోగేశ్వరరావు గారికి ఇలాగా గుడి విషయంలో ఇలాగ ఇల్లులు ఉన్నాయండి ఇక్కడ అని చెప్పి ఆయన జోగేశ్వరరావు గారు అది పర్సనల్ గా తీసుకుని వెనకాల లేఅవుట్ ఉండడం, రైస్ మిల్ లేఅవుట్ ఉండడం, ఇవన్నీ కొంచెం అవి గుడి వాళ్ళకు కూడా స్థలాలు అక్కడ స్థలాలే ఆ గుడికి ముందుగా ఉన్న ఒక సగం స్థలాలు కేటాయించాలని గుడి పెద్ద జోగేశ్వరరావు గారు కమిషనర్ గారు ఏంటి మేము ఇక్కడ ఎన్నో సంవత్సరాలు బట్టి మేము ఇక్కడే ఉంటున్నామండి. తరంతల కాలం నుంచి మేము ఇక్కడే ఉంటున్నామండి. ఎప్పుడు కూడా మా ఇల్లు జోలికి రాలేదండి. ఇప్పుడు లేదంటే ఒక 3 నెలలు బట్టి మమ్మల్ని చాలా బాధ పెట్టారండి, చాలా పోరాటం చేశారండి. ఇంటిలో తిప్పలేవు, రాత్రులు వచ్చేస్తాం, ఇల్లు లాగేస్తాం, పీకేస్తాం అని అంటామండి. మీ సామాన్లు చదివేసుకోమని అంటామండి. మమ్మల్ని ఎంతో బాధ పెట్టేశారండి. ఇప్పుడు అండి ఇల్లు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉన్న ఇల్లు ఇప్పుడు తీసేశారండి. మాకు నష్టపరిహారం ఇవ్వమంటే నాకు నష్టపరిహారం ఇవ్వరంటండి. మేము డబ్బేసి కట్టుకున్నామండి, మాకు నష్టపరిహారం ఇవ్వరంటండి. ఎన్నో కోట్లు చాలస్తున్నామండి ఈ గుళ్ళకి. మరి అందరూ ఏమన్నా మాకు నష్టపరిహారం ఇవ్వాలి కదండి. ఏంటి గుళ్ళు అట్లేవండి. మరొకటి వేపనాడు ఒక ముండను పెట్టుకొని ఒక ఇల్లు కట్టుకొని ఉన్నాడండి. మరి ఆ ఇల్లు పీకేయాలి కదండి. మరి నా ఇల్లు పీకేస్తున్నాడు, మరి అది కూడా పీకేయాలి కదా. మరి అది కూడా పెద్ద గొప్ప ఇల్లు మరి అది కూడా పీకేయాలి కదండి. వాడు ముండలు పెట్టాడు, గెస్ట్ హౌస్ లో వాడికి ఉండొచ్చండి. మా పేదవాళ్ళకి మాకు ఇల్లు ఉండకూడదండి. ఏంటి మా పేదవాళ్ళకి మాకు ఇల్లు ఉండొద్దండి. వాడికి మాత్రం ఇల్లు ఉండాలండి, డాబా ఉండాలండి, వాడికి అడ్రస్ ఉండాలండి. మరి అది కూడా పడగొట్టేయాలండి. మరి ఇప్పుడు ఎందుకంటే ఆఫ్ చేస్తారు, మా ఇల్లు పడగొట్టేస్తున్నారు, అది కూడా పడగొట్టేయాలండి, అది కూడా తీసేయాలండి, అది కూడా తీసేయాలండి, అది కూడా తీసేయాలండి. మమ్మల్ని చాలా బాధపడతారండి. లేనంటే వాళ్ళు ఇంత బాధపడతాం ఇది కరెక్ట్ కాదండి, ఇది కరెక్ట్ కాదండి. మమ్మల్ని బాధపడతాం ఇది కరెక్ట్ అయిన కాదండి. మరి జోగేశ్వర గారు ఇలా చేస్తున్నాడండి. మమ్మల్ని గెలిపించుకున్నందుకు కాదు, మమ్మల్ని గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారండి. కమిషనర్ అందరూ ఏకమైపోయారండి. అందరూ ఏకమైపోయి మమ్మల్ని ఇంత బాధపడుతున్నారండి. మాకు ఇల్లు లేకుండా, మాకు ఏమి లేకుండా మమ్మల్ని రోడ్డు ఎక్కిచ్చేసారండి. మరి మేము ఎలా బతకాలండి? మాకు పరిష్కారం ఏంటండి? మాకు పరిష్కారం ఏంటి? మాకు చూపించాలండి, మాకు చూపించాలి, మాకు చూపి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. సంపత్, ఏదైతే మనం ఇప్పుడు మండపేటలో ఒక ఉద్రిక్త వాతావరణం ఇప్పుడిప్పుడే సర్దుమణుగుతుంది. అయితే ఇక్కడ బాధితులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ పెద్ద కాలువ దగ్గర, మండపేట పెద్ద కాలువ దగ్గర మొత్తం 14 ఇల్లుని ఇక్కడ మున్సిపల్ అధికారులు, కమిషనర్ పివి రంగారావు దగ్గరుండి పోలీసు బందోబస్తు తోటి వీళ్ళకి ఖాళీ చేయించారు. అయితే ఇక్కడ ఆ బుల్డోజర్ తోటి, పొక్లైన్ తోటి అర్ధరాత్రి తర్వాత ఉన్నటువంటి వచ్చి 14 ఇల్లుని మొత్తం పక్కా ఇల్లులు ఇవన్నీ ఎన్నట్లు కూడా
కూలగొట్టేశారు. దీంతో పిల్ల పాపలతోటి పెద్దలు వృద్ధులు కూడా ఉన్నారు, అందరితో కూడా ఇబ్బంది పడుతూ రోడ్డును పడ్డామని చెప్పేసి ఇప్పుడు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసాం కూడా ఇప్పుడు. అయితే 7 దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్నప్పటికి కూడా తమకి ఎలాంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా రాత్రి వేళ వచ్చి ఇంత దౌర్జన్యంగా ఇంత దారుణానికి పాల్పడడం అనేది దారుణం అని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. తమకి నష్టపరిహారం చాలా డబ్బులు పోసి మీ ఇల్లులు కట్టుకున్నాం, ఇక్కడ నివాసం ఉంటుంటే 7 దశాబ్దాలుగా ఎలాంటి పరిహారం ఇవ్వకుండా కూడా ఇప్పుడు బయటికి పోమని చెప్తున్న పరిస్థితి చాలా ఆవేదన కలిగిస్తుంది అని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే అర్ధరాత్రి తర్వాత ఈ 14 ఇల్లులు ఇక్కడ కూలగట్టిన నేపథ్యంలో దాదాపు ఎకరం స్థలం ఉంటుంది. ఇది ఒక ఆక్రమణలో ఉన్నారని చెప్పేసి వెళ్ళి ఇప్పుడు ఇది ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వచ్చే పుష్కరాలకి పుష్కర్ నగర్ ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ 38 లక్షల రూపాయలు పెట్టి ఒక పుష్కర్ నగర్ నిర్మిస్తున్నాం. భక్తులకి ఇక్కడ స్నానఘట్టం నిర్మిస్తాం. దానివల్ల ఇది ఇరిగేషన్ వాళ్ళకి మా అనుమతి వచ్చింది. ఈ డబ్బులు రావడం వల్ల, ఈ డబ్బులు మంజూరు కావడం వల్ల ఇది ఖాళీ చేయించామని చెప్పేసి ఇక్కడ కమిషనర్ పివి రంగారావు చెప్తున్నారు. అయితే అదే సమయంలో చూసినట్లయితే వీరికి కిట్కో గృహాల్లో ఇల్లులు ఇస్తున్నాం, అక్కడికి వెళ్ళమని చెప్తున్నా వెళ్ళట్లేదని చెప్పేసి కూడా మరోవైపు మున్సిపల్ కమిషనర్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మాకు జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వాలని చెప్పి ఇక్కడ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇల్లు కూలగొట్టే పరిస్థితిని, ఈ ధ్వంసం చేస్తున్న పరిస్థితిని రాత్రి సమాచారం తెలుసుకుని ఏదైతే వైసీపీ ఇన్ఛార్జి, మండపేట వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ తోట తిరుమతులు ఘటనా స్థలానికి తన అనుచరులతో చేరుకుని ఇది అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎమ్మెల్సీ తిరుమతులను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత రామచంద్రపురం వెంకటాయపాలెం తన స్వగ్రామానికి తరలించారు. అయితే ఇదంతా కూడా చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అయితే అక్కడ వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే బాధితులు మాత్రం తమకి పరిహారం ఇచ్చి తీరాలి. అదేవిధంగా మా ఇల్లులు కాకుండా వేరే ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ గుళ్ళు కూడా ఉన్నాయి, అలాగే వేరే ఇల్లు కూడా ఉన్నాయి. ఆ ఇంటిని ఎందుకు కూలగొట్టట్లేదు, వాటిని కూడా కూలగొట్టాలని కూడా ఇక్కడ బాధితులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా ఈ మండపేటలో ఒక ఉద్రిక్త వాతావరణానికి అర్ధరాత్రి వేళ ఈ పొక్కలేని బుల్డోజర్లు తీసుకొచ్చి 14 ఇల్లుని ఇక్కడ ధ్వంసం చేయటం అంటే ఇది ఆక్రమణలో ఉంది కాబట్టి, ఇది పుష్కరాలకు అవసరం కాబట్టి పుష్కర్ నగర్ నిర్మిస్తున్నందున డబ్బులు మంజూరైనందున ఇరిగేషన్ అధికారులు పనులు చేపట్టే సమయం ఆసనమైంది కాబట్టి మేము ఇది ఖాళీ చేయించాం, ఇది ప్రత్యామ్నాయం చూపించామని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇది రాత్రికి రాత్రి ఈ విధంగా అన్యాయంగా, దారుణంగా పిల్లా పాపలతోటి, పెద్దలతోటి, వృద్ధులతోటి ఉన్న ఇళ్ళని ఈ విధంగా కూల్చివేయటం, పరిహారం ఏమి ఇవ్వని చెప్పడం అనేది దారుణం అని చెప్పేసి ఎమ్మెల్సీ తిరుమతులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం స్పందించి ఈ బాధితులకి సరైన న్యాయం చేయాలి, పరిహారం అందించాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ కూడా ఇక్కడ బాధితుల నుంచి అలాగే ప్రతిపక్ష వైసీపీ నేతల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. ఎమ్మెల్యే గారు నోటిఫై చేస్తే నోటిఫై అవుతుంది, నోటిఫై కాదంటే నోటిఫై కాదు అంటే నాకు తెలుసు. నేను గవర్నమెంట్ నోటిఫై, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇస్తారు? గవర్నమెంట్ ఎవరు చెప్తే చేస్తారు గవర్నమెంట్. నేను చాలా పుస్తకాలు చూశాను, 3 పుస్తకాలు చేసాం మేము. అది కాదు, ఇప్పుడు ఈ 10 రోజులు పుస్తకాల కోసం 70 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకుతున్నటువంటి వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ కాదు సార్, అక్కడ నరకం కనపడుతుంది సార్. ఆ పుష్కర అక్కడికి వెళ్ళాలంటున్నారు, అవన్నీ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ వీళ్ళందరూ కూడా కాపాట్లలోనో లేకపోతే కొట్ల దగ్గర ఇంకో ఇంట్లోనో ఎక్కడో చోట పనిచేసుకుని బతికేవాళ్ళు. ఎక్కడో తీసుకెళ్లి అడవిలో తీసుకెళ్లి ఆ పుష్కరాల ఏది అధికారులు ఇప్పుడు ఇక్కడే ఉంటాయని మాత్రం అది ఎందుకు రావాలి? అదండి కాదు
తగలకుండా ఉండదు మాల ఎందుకు వేసుకున్నాడు కూడా మాల మీద ఉంటే అబద్ధాలే ఆడకూడదండి అసలు అన్ని అబద్ధాలే మా పిల్లలు తప్పనిగా తగులుతుంది ఉంటాడో ఊడిపోతాడో కూడా లేదు పిల్లలతో ముసలి చచ్చిపోండి అడుగుతున్నాడు పదలో ఉన్న మాట వచ్చేటండి ఆయన అసలు జోగేశ్వర మొత్తానికి అలా మాట్లాడుకుంటుంది అబద్ధాలు ఆడకూడదు మొన్న అలాగా అన్నాడు ఇప్పుడు అలాగా అన్నారు మొత్తానికి వచ్చినా సరే ఇచ్చేస్తాం నా జీవితం ఇక్కడ అయిపోద్ది అంటున్నానండి ఈ బాబు ఇలా పెట్టాడు ఇప్పుడు మీరు ఎందుకు వచ్చిన బాబు మీలో ఏం చేస్తారో చెయ్యాలి ఆ బిడ్డ కట్టి రోడ్డు మీద చేశానండి నేను పాపం నేను అలా చూడండి